నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాధాకృష్ణ. ఇక ఆలస్యం చేయకుండా వార్తలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక వెలుగు న్యూస్ పేపర్కి వెళ్దాం. ఫస్ట్గా ఇక ఊరును కాపాడినటువంటి కుక్క హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తినటువంటి వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడినటువంటి పెంపుడు శునకం. గ్రేట్ కదా నిజంగా. అంటే ఈ శునకం ఏం చేసిందంటే రాత్రి ఆ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం ఎక్కడిదక్కడ వర్షాలు విపరీతమైనటువంటి వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగి అక్కడి నుంచి అంటే కొండ చర్యలు అన్నీ విరిగిపడేంత రేంజ్లో ఆ రేంజ్లో వరదలు పోటెత్తినాయి. అట్లా కొండ చర్యలు విరుగుపడుతూ వరదలన్నీ కూడా వచ్చి ఊరి మీద పడుతూ ఉంటే ఆ క్రమంలో అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డ ప్రదేశం మొత్తం కూడా ఎక్కడిదక్కడ నీటమయం అయిపోయింది. ఇంకా అక్కడ గ్రామం మొత్తం కూడా దాదాపు 67 మంది ఉంటే అంటే కేవలం ఎన్ని 67 మంది ప్రాణాలతో బయటపడ్డారని ఇక్కడ చెప్తా ఉన్నారు. దాదాపుగా ఆ ఊర్లో 4 ఇండ్లు మాత్రమే మిగిలినాయంట. ఇంకా మరి చూడొచ్చు ఆ శునకం ఎంత గొప్ప పని చేసింది. నిజంగా ఆ శునకానికి ఉన్నటువంటి తెలివిలు మనుషులకు లేకుండా పోతున్నాయి నేటి సమాజంలో. సో ఇక్కడ ఎవడేమన్నా గంగల కానీ ఇక అదే మనిషి చూసినట్టయితే నన్ను నేను కాపాడుకుంటాను ఆయన ఎవడేమన్నా కానీ అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతుండే. కాకపోతే ఇక్కడ శునకం కాబట్టి ఇది ఒర్లి యజమానిని లేపి అందరినీ మొత్తం ఊరునే కాపాడింది. అది నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇట్లా శునకం కూడా నయమే మనుషుల కంటే. ఇట్లా తయారవుతున్నారు మనుషులు అయితే. ఇక ఇందులో పెద్దగా ప్రచురించింది ఏంటంటే సవాళ్ళ హీట్. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రెస్ మీట్ క్లబ్లో బీఆర్ఎస్ ఉద్యోగాల భర్తీ, రైతుల సంక్షేమము, ఏపీ నీళ్ల దోపిడీపైన చర్చకు రావాలంటూ ప్రతి సవాళ్లు నడుస్తూ ఉన్నాయి. చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్కు వెళ్ళినటువంటి కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు సీఎం రేవంత్ కోసం అంటూ కుర్చీ ఏర్పాటు. ఇక అదే సమయంలో కూడా అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయన్ను పీసీసీ చీఫ్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకొని తిరుగుతున్నారని ఫైర్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల పైన వీళ్ళకు చాలా అది ఇంట్రెస్ట్, ప్రజల అంటే ప్రేమ కాబట్టి ప్రజల కోసం వీళ్ళు ఈ విధంగా అంటే వార్తాపత్రికలల్లా న్యూస్లల్లా ఏడబడతాడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కోసం మాత్రము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు. సీఎం లేడని తెలుసు, సీఎం ఆల్రెడీ ఢిల్లీ పర్యటనలు ఉండని తెలుసు, ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడని ముందే తెలుసు మీకు. అదే రోజు కాస్కారు ఆడ ఖాళీ కూర్చి ఆయన కోసం వేసి ఆడ ఏం ఆర్భాటము ఏం తిక్క శాతాలు అవన్నీ అంటున్నారు జనాలు. ఎందుకు ఆడ సీఎం లేడని ముందుగాల తెలిసి ఇవన్నీ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం మీ మీద ఒక నజర్ ఉండడం కోసమే అన్న కాన్సెప్ట్లో మీరు వేసేది తప్ప ప్రజల కోసం నిజంగా కొట్లాడితే ఇటువంటి పిచ్చేశాలు ఎర్రేశాలు వేయరన్న కోణంలో అయితే జనాలు అయితే ఆరోపిస్తున్నారు. జనాలు నిజంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక కేటీఆర్ పనితీరుకు కేటీఆర్ అంటే పిలిచింది ఎవరిని మనం అంటే మనని పిలిచినప్పుడు భుజాలు ఉల్కరియాలి. మనని పిలవకపోయా, అసలు నిన్ను లెక్క కూడా చేయకపోయా. కేసీఆర్ను పిలిచిరు. ఎందుకంటే ఆయనకు తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరిగినాయి, మంచి ఏం చేసిండు చెడేం చేసిండు అన్నది. మరి ఆయన రావాలి, ఆయనను అసెంబ్లీకి పిలుస్తారు. అసెంబ్లీ అనేది ఏంది? ప్రజావేదిక. అంటే ప్రజలకు అక్కడ ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ప్రజలకు చేరవేసే ఒక మంచి ఆసనం, మంచి అది ప్లేస్ అది. మరి అట్లాంటి ప్లేస్లో మరి అసెంబ్లీ లాంటి ప్లేస్ వదిలేసి నువ్వు బజార్లో కూర్చొని భజనలు చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే ఆడితో హల్చల్ చేసి హంగామా చేస్తా అంటే జనాలు పిచ్చి నవ్వుతున్నారు ఆడ. ఇక మరి గిసోటి చాతలు ఇవన్నీ కూడా ఏడ జరగాలి, ప్రజల గురించి డిస్కషన్ పెడదామన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి. అదే చెప్తున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా. పోవాలి అసెంబ్లీలో మాట్లాడాలి. ఎవరైనా అంటే కేసీఆర్ కదా ఇవన్నీ చేసింది, కేసీఆరే వచ్చి డైరెక్ట్ మాట్లాడాలి అన్న కోణంలో మాట్లాడుతారు. ఇక మరి వాళ్ళకి అది కూడా ఇక తప్పే అయిపోతున్నది అన్నట్టు. ఇక కేసీఆర్ ఎందుకు, మీ స్థాయికి నేనే అంత గర్వం ఎందుకు అని ప్రజలు అంటున్నారు. ఒక సీఎం పిలుపునిచ్చినప్పుడు ఆయన మాజీ సీఎం రావాలి కదా, దాన్ని గౌరవించకుండా ఒక సీఎం రాష్ట్రానికి ఆయన ఒక సీఎం తండ్రి స్థానంలో ఉన్నాడు. ఎట్లాంటి వ్యక్తో ఏందో అది తర్వాత విషయం, అది మీది పర్సనల్. కాకపోతే ఆయన సీఎం ప్లేస్లో ఉండి ఆయన పిలుపునిచ్చినప్పుడు అసెంబ్లీకి రండి అని ఆయన ఖచ్చితంగా మంచిగా పొలైట్గా మంచిగా పద్ధతిగా మాట్లాడింది. రర్రి అసెంబ్లీకి వచ్చి ఉద్యోగుల కోసం మీరేం చేసిరు, ప్రజల కోసం మీరేం చేసిరు, ఇంకా నీళ్ళ విషయంలో మీరేం చేసిరు, రైతుల విషయంలో మీరేం చేసిరు, ఒకసారి మాట్లాడుకుందాం ఓపెన్గా అసెంబ్లీకి రండి అన్న కాన్సెప్ట్లో మాట్లాడిండు రేవంత్ రెడ్డి 4 తారీఖు నాడు. ఇక ఎల్బీ స్టేడియంలో పిలుపునిచ్చిండు. ఆ పిలుపుకు వీళ్ళు భుజాలు ఉల్కరించారు, కిందున్నోళ్ళు భుజాలు ఉల్కరించాడు. వాళ్ళని మిమ్మల్ని కనీసం దేకలే, మిమ్మల్ని కనీసం పలకరియే కూడా పలకరియలే. మాజీ సీఎంను రమ్మని చెప్పేసి సీఎం అంటున్నాడు. ఇక మీరెందుకు భుజాలు ఉల్కరిస్తున్నారు? ఆ జనాలకైతే అర్థమవుతలేదు. నవ్వుకున్నారు నిన్న ఆ వీడియోలు చూసి. ఎందుకు వచ్చిండు, ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు పోయిండు అనేది అయితే ఎవరికి తెలియలేదు. అది ఆ ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోయి హల్చల్. అది రోడ్ మీద అంతా ట్రాఫిక్.
ఆయన చేసుకోవడం వల్ల అట్లాగే లేవడానికి ఇంకా ప్రమాదం అంటే అంబులెన్స్ నేను చూసిన అట్లాగే అంబులెన్స్ను పోతుంటే అంబులెన్స్ను కూడా ఆపాల్సి వచ్చింది దిక్కుమల్ల ప్రోగ్రామ్కు అంబులెన్స్ అందులో ఎట్లాంటి పరిస్థితి ఉందో వాళ్ళకి తెలియదు పక్కనే యశోద హాస్పిటల్ అక్కడ అట్లాంటి మనం ట్రాఫిక్ ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులు ఏమవుతుందని కనీస అవగాహన లేదా ప్రజలకు వీళ్ళకు అంటున్నారు ప్రజలంతా కూడా ఎందుకంటే ఇట్లాంటి చర్యలన్నీ మనం అంతా ప్రజలకే మేలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఆటో విడుపు కార్యక్రమాలు చేయొద్దు ఖచ్చితంగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మాట్లాడేది నువ్వైనా సరే నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవే కదా పోయి అసెంబ్లీలో మాట్లాడేది నువ్వేమైనా బయట వచ్చి భజన అయితే తంగమేంది ఇదంతా అంటున్నారు జనాలు పిచ్చి పిచ్చిగా ఇక దీనిపైన ఇక ఏదైతే సిఎల్పిలో మాట్లాడుతున్నటువంటి ఇక ఈయన కూడా మాట్లాడుతున్నాడు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా దానిపైన ఫైర్ అవుతుంది ఏందా మీకు అత్తేంది మిమ్మల్ని అసెంబ్లీకి రమ్మంటే మీరేందా భజనలో కూర్చొని భక్తి భజనలేందా జనాలకు ఉపయోగపడేటట్టు చేయండి ఆడ ట్రాఫిక్ జామ్ ఏర్పాటు చేస్తే పరిస్థితులు ఎట్టుంటాయి ఆ రోడ్డు మీద సోమాజీ కూడా ఆ ఏరియా పంజగుట్ట ఆ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది నిన్న చేసే తతంగానికి ఆడ మొత్తం పక్కనే యశోద హాస్పిటల్ పెద్ద యశోద వాళ్ళ డాడీ కూడా అననే కదా చేరికైంది మొన్న ఇక మరి గంత పెద్ద యశోద హాస్పిటల్కి ఎంతమంది వచ్చిపోతుంటారు ఎన్ని ప్రాణాలు తిరుగుతుంటాయి అక్కడ రోజు ప్రాణాలను రక్షించుకోవడానికి మనకు సోయి ఉండాలి కదా గట్లా అంటున్నారు జనాలు ఇదంతా కూడా చూసి ఇక దీనిపైన ఇది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ లేని పరిస్థితిలో చూసి ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో ఉన్నది చూసి ఈ విధంగా వాళ్ళు మొత్తం ఆటవిడి కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రజలైతే మండిపడుతున్నారు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ మల్లు రవి ఇక యూరియా టైంకు అందివ్వండి ఇంకా దేశీయంగా ఉత్పత్తి అవుతున్నటువంటి యూరియా కోటాను పెంచండి సరిపడా రైల్వే రేట్లను కూడా కేటాయించండి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఆయన నిన్న కలవడం జరిగింది నడ్డా గారిని నిన్న కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మల్లు రవి ఇద్దరు కూడా పోయి అక్కడ రైతుల సమస్యల గురించి రైతులకు ఎరువులు రావాలి కాబట్టి ఆ ఎరువుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇక రెండో రోజు కూడా కేంద్ర మంత్రులు నడ్డా పీయూష్ గోయల్తో భేటీ ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కూడా సహకరించండి అని అంటున్నాడు ఇక ఏదైతే ఎన్ఐసిడిఐటి ఆమోదించినటువంటి 596.61 కోట్ల విడుదల ఏదైతే ఉందో అది కూడా చేయాలి వరంగల్ ఎయిర్పోర్ట్కు నిధులు ఇవ్వండి హైదరాబాద్ టు బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ను కూడా మంజూరు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ ఇన్ని వ్యవహారాలపైన రేవంత్ రెడ్డి నిన్న అక్కడ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరుగుతోంది ఇంకా కూడా ఇది పరిస్థితి అక్కడ ఆయన అట్లా ఢిల్లీ పర్యటనలు ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా ఇక్కడ తైతక్క చేసాలన్నమాట మరి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉండదు మళ్ళీ సవాల్ మీదంగా ఖబర్దార్ నువ్వు ఎప్పుడు వస్తావరా మళ్ళీ కూడా నీకు అవకాశం ఇస్తున్నారు నువ్వు అవకాశం ఇచ్చేదేముంది బొచ్చ అంటున్నారు జనాలు ఇక కేటీఆర్ దుర అహంకారం తగ్గించుకో నీలాగా నాకు ధన కులబలం లేదు మంత్రి సీతక్క ఇక అంటే మంత్రి సీతక్క మీద పడతాడు కేటీఆర్ ఎందుకంటే ఆమె దళిత బిడ్డ కదా గిరిజన బిడ్డ కదా గిరిజన బిడ్డ అని చెప్పేసి ఒక చులకన భావం నీకు దొరల పాలన అయితే నువ్వు మొత్తం నీ చేతి కింద మొత్తం దొరలను పెట్టుకుంటువి తొత్తు దొరలను నువ్వు దొరవైతివి నీ చేతి కింద తొత్తు దొరలు నువ్వు యువరాజువు ఇక ఆ టైంలో ఇక నీ కింద ఇక ఇసొంటోళ్ళు కనిపిస్తే కల్లా నీకు మొత్తం ఇక అంటరానితనం నీకు గిరిజనులు అంటే ఇక నీకు అంటరానితనం అయిపోయింది ఈ పరిస్థితులలో ఆమె మీద అంటే ఆమె మీద ఆట విడిపు అయిపోయింది నీకు ఆమె అంటే మొత్తం ఆమె మీద కామెంట్స్ అంటే చిటుక్కున నియోజకవర్గ ప్రజల అండ మాత్రమే ఉన్నది నువ్వు మనిషివే అయితే ములుగులో ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు నిజంగా గత ప్రభుత్వంలో కరోనా వచ్చి అల్లాడుతుంటే ఒక్కది తన్నాడింది కానీ ఏ ప్రభుత్వ నాయకుడు ఆడుకోలే ఏ ప్రభుత్వ నాయకుడు అక్కడ గిరిజన ప్రాంతాల్లో అడివి తిరిగింది అంటే మొత్తం గూడెం తిరిగింది ఆమె అడవిలో పట్టుకొని వెనక గ్యాంగును వేసుకొని కాలి నడకన తిరిగింది మీరు కార్లకి వెళ్ళి దిగరు ఇప్పటికీ కార్లు దిగి 2 మీటర్లు నడవరు మీరు అసొంటిది ఆమె కిలోమీటర్లు కరోనా టైంలో మీ ఉద్దర ప్రచారాల లెక్క కాదు సరుకులు తీసుకొని కలిసి సరుకులు అందజేసుకుంటా కొంతమందికి అంటే మొత్తం ప్రాణాలతో కాపాడిన చాలా మందిని అక్కడ పరిస్థితులు ఆకలి చావులు వస్తూ ఉంటాయి కూడా అట్లాంటి టైంలో ఆమె ఆదుకున్నది గసోటి ఆమె మీద కామెంట్ ఎందుకు గసోటి ఆమెకు అందుకే కోపం వస్తున్నది అనమాట మీ ప్రభుత్వం ఏం చేసిన గతంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న కోణంలో ఆమె మాట్లాడుతుంది ఇక ట్విట్టర్లో అబద్ధాలు ఆడు బంజయ్ ఓ ఆదివాసీ మంత్రి అయ్యిందని చెప్పేసి జీర్ణించుకోలేకపోతున్నావా ఇక అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదైతే మిడతల దండులా వచ్చి డ్రామాలు చేస్తున్నారా మిడతల దండ అంటది అక్క కూడా అట్లా గమ్మత్ పోల్చింది అని ఫైర్ అవుతున్నది సీతక్క ఇట్లా అంటే నిన్న కార్యక్రమానికి అట్లా సీతక్క ఫైర్ అవుతుంది ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకో చర్చకు సిద్ధం ఇక నువ్వు కనీసం మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు అన్నట్టు నువ్వు ప్రతిపక్ష హోదా తెచ్చుకొని మాట్లాడు ఉద్దరగప్పాలు కాదనబట్టే కేటీఆర్ చిల్లర వేషాలు మానుకో ఎమ్మెల్సీ అద్దంకి
దయాకర్ మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్ ఏమంటున్నాడు, అయ్యా అంటే కేటీఆర్ నువ్వు చిల్లర వేషాలు మానుకో, అందరికీ చిల్లరగా అనిపిస్తుంది నీ పని, ప్రజలే అంటున్నారు. ఇక సెకండ్ బెంచ్ లీడర్లం మనం 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 తేల్చుకుందాం, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైట్, ఇది బాగుంది నిజంగా. సెకండ్ బెంచ్ లీడర్ కదా, మనం తెలుసుకున్నాడు జగ్గన్న. కరెక్ట్, అక్కడ నిజంగా జగ్గన్నతో నీ దమ్మంటే జగ్గన్నతో మాట్లాడు. మరిగా సీఎం ఎందుకు నీకు, నువ్వు సీఎం సీటు పక్కన వేసి సీఎం సీటు పక్కన కూర్చున్నట్టంత అది. ఇక నువ్వు సీఎం ఎందుకు నీకు, జగ్గన్న మాట్లాడితే జగ్గారెడ్డి తన పోయి కూర్చొని మాట్లాడి చూస్తాము దమ్ముంటే మనకు అంటున్నాడు జనాలు. ఇట్లా దానిపైన అయితే ఇది. ఇక కల్తీ కళ్ళు తాగి 15 మందికి అస్వస్థత. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన. ఆసుపత్రికి బాధితుల తరలింపు. కళ్ళు అమ్మిన 3 దుకాణాలు సీజు. గత ప్రభుత్వంలో ఈ గౌడానల కోసం మంచి ఒక కేసీఆర్ ఏదైతే చేసిండో కళ్ళు వ్యవహారం అమ్మాలే, మంచి చెట్టు కళ్ళు అమ్మాలే, ఇవన్నీ బాగానే చెప్పాడు. తీరా చూస్తే వాళ్ళకు అన్ని లైసెన్సులు ఎట్లా పడితే అట్లా లైసెన్సులు ఇచ్చి మంచిగా వాళ్ళకు కోరుకున్నాడు. రావాల్సిన వాళ్ళకి లైసెన్సులు రాలే, పైసలు కొట్టిన వాళ్ళకి లైసెన్సులు వచ్చినాయి. ఆ నిజంగా వృత్తి మీద ఉన్న వాళ్ళకి లైసెన్సులు లేవు. ఊర్లలో చూస్తాం కరెక్ట్ పైసలు ఎవరైతే పేక్తారో వాళ్ళకి మాత్రం లైసెన్సులు వస్తాయి. ఇంకొకటి ఆ కళ్ళు చూడు, వాళ్ళు చెట్టు కళ్ళు అమ్మమని పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఏది ఇవ్వాలి, సరే చెట్టు కళ్ళు నీళ్ళ సుక్కలు పోసైనా సరే అమ్ముకోర్రా ఆయన. మీరు ఏం డ్రగ్గులు కలుపుతుర్రో అందులో తెలుస్తలేదు, ఏం మత్తు పదార్థాలు కలుపుతుర్రో అర్థమైతలేదు. పొద్దుందాకా దేవుడానికి కూలిడానికి పోయేస్తారు, గసొంటోళ్ళే కళ్ళు తాగుతారు, మందు కళ్ళు. గవి తాగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పి, ఇక మెడకాయ నొప్పి, అన్ని నొప్పులు నరాల గుంజుడు వాళ్ళ పరిస్థితి. ఇంకొకటి శవం పండినట్టు మంతారు వాళ్ళు రాత్రిపూట. అంటే వాళ్ళు ఇక మొత్తం సొర్రు ఉండదు ఆ కళ్ళు తాగితే, ఒక్క సీసా కళ్ళు. ఆ దానికి ఆ మందు ఏం తెచ్చి పాడు చేస్తారో అందులో అది తాగిన వాళ్ళంతా ఒక వారం రోజులు నెల రోజులు తాగిన తర్వాత దాన్ని బంద్ చేస్తే పిడ్స్ వచ్చిపోతారు. పిడ్స్ అంటే తెలుసా, అది మొత్తం ఏమంటారు కదా, మొత్తం స్పృహ కోల్పోతారు, బురుగులు తీసుకుంటా అడ్డం పడిపోతారు. ఇక అది ఏమయ్యా అని మన దవాఖానాలకు పోతే ఇది ఏందో అర్థమైతలేదు మాకు. డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు అంటున్నారు, ఇది మాకే సిక్కుతలేదు, ఏందో అర్థమైతలేదు, దీని పరిస్థితి ఏందని అలా అంటున్నారు. అయితే తీరా చూస్తే ఏమేం చేశాడు అయ్యా ఈయన, తాగుతాడా అని అడుగుతారు. అవును తాగుతాడు. ఏం తాగుతాడు, కళ్ళు. ఇక ఆయనకు ఆ కళ్ళే మళ్ళీ దాపురి, మళ్ళీ తాగితేనే అది బంద్ చేస్తే పరిస్థితి అట్లా కింద ఇట్లా అయిపోతున్నారు, పిడ్స్ వచ్చి పడిపోతున్నారు. నేను చాలా మందిని చూసిన అట్లా, చాలా మంది ఉన్నారు కూడా, నేను కావాలంటే ప్రూవ్ చేస్తాను మీకు. అట్లా చాలా మంది ఉన్నారు ఈ మందు కన్నులు తాగి పిడ్స్ వచ్చి అది అలవాటు అయ్యి ఒక్కసారి ఇంట్లో ఫోర్స్ చేసి బంద్ చేపిచ్చిరా, లేదు ఏదో ఊరికి పోయే ప్రోగ్రాం పడి వాళ్ళు బంద్ చేసిరా 2 రోజులు పిడ్స్ వచ్చి ఆన్నే. ఇక మళ్ళీ లేవడు, మనిషి చూడకపోతే కథమే. ఇక మనిషి ఇంకో మన పక్కన ఉన్న మనిషి చూడకపోతే అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ మందు కన్నులు తాగి. ఏవి మొత్తం గ్రామ స్థాయిలలో మొత్తం ఇవే, గ్రామ స్థాయిలలో కావచ్చు, టౌన్ ఏరియాలలో కావచ్చు, దరిద్రం మొత్తం ఇదంతా. కనీసం వాళ్ళకు ఈదులు పెట్టుకోమని చెట్లను నాటనీకే పెద్ద ప్రదేశాలు కల్పించి గౌడనలకు వాళ్ళకు ఏరియా అంటే వాళ్ళకు మంచిగా తాటి చెట్లు నాటించి, ఈత చెట్లు నాటించి, వాటి నుంచే మీరు కళ్ళు సేకరించి ఆ కళ్ళను మాత్రమే మీరు ఎంతో అంత మాత్రమే అమ్ముకోరు. కానీ ఆశకు పోయి ఆ ప్రాణాలు తీయకూరి, మంది ప్రాణాలు తీయకూరి. వీడికే మేము మద్యం పెట్టి ఆ మద్యం దుకాణాలకు మేము ఎంకరేజ్ చేసుకుంటా మా స్వలాభం కోసం మాకు దిక్కు దివాళా లేక మా ప్రభుత్వాలు నడవడానికే మేము మద్యం షాపులను పెట్టి నడిపిస్తున్నాము. ఆడికే జనాలు ఆగమాగమై వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నా కూడా మాకు కనికరం లేదు. కనీసం మీరన్నా ఆ చెట్టుకాలు పోసి ప్రజలను కాపాడు అన్న కోణంలో చెప్పుకోవాలి ప్రభుత్వం. కనీసం సిగ్గిడిచి చెప్పుకోవాలి ప్రభుత్వాలు కూడా. ఇట్లా దిక్కుమాలకు ఇవన్నిటికీ పర్మిషన్ ఇస్తాయి ఇక ఇట్లా మందు కళ్ళులకు. అయితే దీనిపైన అయితే ఇక ఆసుపత్రి బాధితులకు తరలింపు. ఇక కళ్ళు అమ్మిన వారి 3 దుకాణాలు సీజు. పేరుకు 3 దుకాణాలు సీజు. పరిస్థితి గట్లా ఉంటుంది. అది పరిస్థితి. ఇక దీనిపైన ఇంకోటి మరొకటి ఏంటంటే ఇక శ్రీశైలంకి సంబంధించినటువంటిది ఇది. ఇక శ్రీశైలం 4 గేట్లు ఓపెన్ అయినాయి అన్నట్టు. శ్రీశైలం ప్రాజెక్టులు ఏదైతే ఉందో ప్రాజెక్టు గేట్లు మంగళవారం నాడు తెరుచుకున్నాయి. ఇక 4 రోజులుగా కృష్ణా తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ ఉందో అది ఫుల్ కెపాసిటీ దాని పూర్తి అయిపోయింది. ఇక దీంతో మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీశైలం 4 గేట్లను కూడా 10 మీటర్ల ఎత్తు వరకు ఓపెన్ చేసి దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్కు నీటిని తరలించడం జరిగింది అన్నట్టు. శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. అయితే ఈ వ్యవహారం అంతా అంటే నాగార్జున సాగర్కు మళ్ళీ నీటిని పంపిస్తూ ఉన్నారు మొత్తం అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇది పరిస్థితి. అంటే ఇక కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటాం, కృష్ణాలో నీళ్ళు లేకుంటే గోదావరి నీళ్ళు వాడుకుంటాం, గోదావరిలో నీళ్ళు లేకపోతే కృష్ణాలో వాడుకుంటాం. మనం ఎక్కడ పోయి మంది సొత్తే తిందాం పరిస్థితి ఇట్లా. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు వస్తే రాయలసీమలో కరువే ఉండదంట. ఈ ఆడుండదు, ఈడుంటుంది కరువు.
రాయలసీమలో కరువు ఉండదు, తెలంగాణలో అయితే ఉంటుంది. ఇక ఎందుకంటే నువ్వు ఉన్నదాన్ని నీకు ఏడవయ్యి ఆ పక్క రాష్ట్రాలను గెలుకుదామా, ఈ రాష్ట్రాన్ని గెలుకుదామా? నీకు ఇప్పుడు కేంద్రం చేతులు ఉన్నది, నువ్వు ఆడిందే ఆట తైతక్క, నువ్వు ఎన్ని తైతక్కలు వేసినా నడుస్తుంది అంటున్నాడు జనాలు. దేశంలో నదుల అనుసంధానం జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ద్వారా బనకచెర్లకు నీళ్ళు వస్తే అప్పుడు కృష్ణానదికి ఎక్కువ నీళ్లు రాకపోయినా రాయలసీమలో అంటే పోలవరం నుంచి ఆ బనకచెర్ల ఆ విధంగా వీళ్ళు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఆ విధంగా నీళ్ళు ఏర్పాటు వస్తాయి, ఇక కృష్ణా నీళ్ళు తగ్గుతాయని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇక కృష్ణా నీళ్ళు లేకపోయినా మనకు పరకు పడదు. తెలుగు గంగా ఏది కేసీ కెనాల్ ఏదైతే ఎస్ఆర్బిసి నగరి గలేరు హింద్రీనివా కింద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్తున్నాడు. ఇక శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన పర్యటించారు. ముందుగా ఆయన ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణా జలాలకు జలహారతులను అయితే ఇచ్చిండు అన్నట్టు. 4 ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇంకా దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై మాట్లాడాడు చంద్రబాబు. ఇట్లా ఏమున్నా ఆయనకు అదే పని, పక్క రాష్ట్రాల మీద పడి. నేడు భారత్ బంద్ సమ్మెలో పాల్గొననున్నటువంటి 25 కోట్ల మందికి పైగా కార్మికులు బ్యాంకింగు, పోస్టలు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ ఆఫీసుల్లో సేవలకు అంతరాయం. స్కూళ్ళు, కాలేజీలు, ప్రైవేటు ఆఫీసులు ఓపెన్. ఇంకా స్కూళ్ళు, కాలేజీలు, ప్రైవేటు ఆఫీసులు అయితే ఓపెన్ ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మొత్తం దాదాపు 25 కోట్ల మంది కార్మికులు కూడా ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇక వారి యొక్క అంటే కార్మికుల యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి వాటి హక్కులపైన వాటిపైన వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వాలు ఇంకా గుర్తిస్తలేవు మమ్మల్ని అన్న కోణంలో ఇక ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఎప్పుడు ఈ కార్మికుల మీద వాళ్ళ సొత్తు వాళ్ళ కష్టాన్ని దోసుకదిరుడే తెలిసి ప్రభుత్వాలకు. హిడ్మా టార్గెట్గా ఆపరేషన్ మాన్సూన్. ఈ హిడ్మా ఆయన ప్రతిసారి ఆపరేషన్ చేసినప్పుడల్లా మేము హిడ్మాని లేపేసినాం అంటారు. ఎప్పుడు చూసినా హిడ్మా అని పేరు మళ్ళీ చూస్తే మళ్ళీ హిడ్మా కోసమే ఆపరేషన్ అంటారు వీళ్ళు. ఇప్పుడే ఈ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏమనంటే అక్కడ ఎవరు దొరకపోతారు కదా ఆ గూడాలల్లో, ఇంకెవరైనా అమాయకులు ఉంటారు కదా వాళ్ళని అడవులకు అదేందో పోయి చూసిరా పోర్రి అన్న కోణంలో నాకు ఈ వార్తలు కూడా నిజంగా ఆడాడ కొంతమంది అంటారు. ఎవరో ఆడ లోపల ఉన్నారే, ఒకసారి నువ్వైతే బాగా చూసేస్తావు చూసిరాపో అని లోపల పంపిస్తారు. నువ్వు మా మంచివి పోలీసుల మంచివి, నిన్ను మేమెందుకు ఏమంటాం, నువ్వు ఒకసారి పోయి చూసిరాపో అని చెప్పేసి లోపలికి పోయినాక వీళ్ళే తటక్కుమని ఎన్కౌంటర్ చేశారు. గసోటి కూడా కొనసాగుతున్నట్టున్నాయి, అవి కూడా కొనసాగుతున్నాయని జనాలు అక్కడ గూడెంలో ప్రజలు భయపడుతున్నారు. చుట్టుపక్కల గూడాలు మొత్తం అది వార్త పాకుతున్నది అక్కడ. మరి నిజమెంతో అబద్ధమైతే తెలియదు, కానీ గట్లయితే దాని మీద అంటున్నారు. ఛత్తీస్గఢ్ ఏదైతే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో భారీ కూబింగ్ ఎవరి కోసం అయ్యా? ఈయన హిడ్మా కోసం. హిడ్మా ఆయన ఏడున్నాడు తెలియదు, ఉన్నాడు అంటాడు, చంపిరమంటాడు. వీళ్ళు ఇప్పటికీ 4-5 సార్లు చంపిరమని మళ్ళీ పోయి మళ్ళీ ఆయన గురించే మళ్ళీ కూబింగ్ అంటారు. 25,000 మంది బలగాలతో అణువణువు జల్లెడ. దండకారణ్యంలో టెన్షన్. పోలీసుల చేతుల్లో అగ్రనేతల లొకేషన్స్. పోలీసుల చేతుల్లో ఎవరైతే అగ్రనేతలు నక్సలైట్ అగ్రనేతలు ఉంటారో వాళ్ళందరి లొకేషన్స్ ఉన్నాయంట. మరి లొంగిపోకపోతే ఎన్కౌంటరే బస్తర్ ఐజీ హెచ్చరికనంట. ఇట్లా పరిస్థితి వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా ఉక్కుపాదం మోపి వాళ్ళని మొత్తం టెర్రరిజం అనేది లేకుండా చేయాలి, నక్సలిజం అనేది లేకుండా చేయాలి మొత్తం దేశవ్యాప్తంగా అనేది వీళ్ళు చేపడతా ఉన్నారు. ఆ ఛత్తీస్గఢ్ అడవులలో తిరుగుతూ ఉన్నారు వీళ్ళు విపరీతంగా. ఇక ఎవరంటే కూపింగులు చేస్తూ ఉన్నామంటారు, అవి ఎక్కడ పోతుందో అది ఎవరినో లేపుతారో అర్థం. కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల. ఎల్లూరు పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేసినటువంటి మంత్రి జూపల్లి జూలై 2వ వారంలోనే నీటిని వదలడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం. పాలమూరు ప్రాజెక్టులను గత సర్కారు నిర్లక్ష్యం చేసింది మంత్రి జూపల్లి అంటున్నాడు. కనీసం కాలువలకు కూడా లైనింగ్ చేయలేదని ఫైర్ అయ్యాడు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అయితే ఏదైతే ఉందో ఆ ఆయకట్టనైతే నిన్న ఆ ఆయకట్టకు నీటి విడుదలను అయితే ప్రారంభం చేయడం జరిగింది. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు గ్రామంలోని ఏదైతే రేగుమాన్ గడ్డ వద్ద ఎల్లూరు పంప్ హౌస్లో రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మోటార్ను స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలిండు. ఇది కూడా ఫోటోలలో వేసుకుంటారు వీళ్ళు. ఇక హరీష్ అన్న మేము నిలదీస్తేనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసారు, మనం అట్లా చెప్పుకోవాలి కరెక్ట్. ఇక ఇది కేసీఆర్ విజయం హరీష్ రావు. ఇక ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను విడిచిపెట్టడం దుర్మార్గం. ఎగువ నుంచి వస్తున్న వరదను విడిచిపెట్టడం దుర్మార్గమా? రాజకీయ కక్ష సాధింపు మానేసి రైతాంగం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఇది మీ రాజకీయ కక్షలు సాధించి రైతు అభివృద్ధి కోసం మీరు కూడా దృష్టి సారించాలి. రైతు ఏ విధంగా ఎదుగుతాడో ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలి
అన్న కోణంలో మీరు ఉండాలి తప్ప అదేదో పేపర్ యాడ్ల కోసము యాడ్లు ఇస్తారు చూడు, పేపర్ యాడ్లు మన సినిమాల కోసము అది యాడ్లు ఇస్తారు చూడు, వాళ్ళ లెక్క కుప్పిగంతులు వేయొద్దు రోడ్ల మీదకి ఎక్కి అని జనాలు కూడా మండి పడుతున్నారు. అది కూడా చూసుకోరు. ఇక జాబ్స్లో మహిళలకు 35% రిజర్వేషన్లు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటిస్తూ ఉన్నారు. ఇక అది ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే మహిళలందరికీ కూడా మహిళా సాధికారత విషయంలో పెద్దపీట వేసేందుకు కూడా అందరూ డిసైడ్ అయ్యారు. ఇక ఇదే క్రమంలో ఇక బీహార్లో కూడా 35% మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామన్న కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బీహార్లో. ఇక దీనికి సంబంధించి మరో విషయం ఇక్కడ భద్రాచలం ఈవో పైన దాడి ఇట్లున్నది. భద్రాచలం ఈవో పైన ఆంధ్రాలో గట్ల దాడి చేసిరు. భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లినటువంటి ఆలయ ఈవో రమణాదేవి పైన ఏపీలోని పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, ఎస్పీఎస్ జవాన్లను అడ్డుకున్నారు. అందరినీ చుట్టుముట్టి ఘర్షణకు దిగారు. ఇక ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. గట్ల గవర్నమెంట్ ఉద్యోగులని ఎవరు ఇక రైతులకు కోపం వస్తే కూడా గట్లనే ఉంటుంది పరిస్థితి. ఇక మరి రైతులను వాళ్ళకో ఫస్ట్గా మాట ఎప్పుడు తర్వాత పోయి వాళ్ళను గుచ్చి గిల్లినట్టు చేస్తే గట్ల ఏమేమో చేస్తారు. ఇంకా ఇంకొకటి ఇక్కడ ఈవో విషయంలో మాత్రం అక్కడ రైతులు చేసింది పెద్ద పొరపాటు, తప్పు. ఎందుకంటే ఆమె సాధారణంగా అక్కడ కబ్జా భూములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రశ్నించనికపోయింది. అట్లా ప్రశ్నించనికపోతే ఆ గ్రామస్తులలో అక్కడ లోకల్ లీడర్లు ప్రజలను ఉసిగొల్పి ఈ విధంగా ఆమె పైన దాడికి ఎగబడ్డారు. ఇక ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యాం, ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యామని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా, యూకేతో ఇప్పటికే ఒప్పందాలు పూర్తయిపోయినాయి ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి. ఇక ఇండియాతో ఇప్పుడు ఉంది. ఇండియాతో కూడా ఇక ట్రేడ్ డీల్కు చేరువయ్యాం, ఇక దగ్గరకు వచ్చినామని చెప్తున్నాడు. ఇక డీల్ కుదుర్చుకొని దేశాలకైతే లేఖలు మళ్ళా ఇంకోసారి కూడా పంపించి మీరు ట్రేడ్ డీల్ చేసుకోవాలి, చేసుకోకపోతే మీ పైన మేము ఉక్కుపాదం మోపుతామని ఈ ట్రంప్ది. ఇది ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లోని ప్రధానమైనటువంటి వార్తలు. ఇక మనము ఒక్కసారి దిశ తెలంగాణ ఎడిషన్కు వెళ్ళి చూస్తే దిశలో ఏం జరుగుతూ ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక భద్రాచలం ఆలయ ఈవో పైన దాడి, ఏదైతే దేవస్థాన భూముల్లో అక్రమ కట్టడాలను అడ్డుకున్నందుకు గాయాలతో స్పృహ తప్పి పడిపోయినటువంటి ఈవో రమాదేవి, ఏపీ పోలీసులు, రెవెన్యూ అధికారుల ఎదుటే అటాక్ జరిగింది. ఇక దాడులు చేస్తే ఊరుకోమని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. దాడులు జరిగిన తర్వాత చేస్తే ఊరుకోమంటే ఏం లాభం అక్క? ఊకే మీరు ఒకటి దిక్కుమాలే సత్తా. భారత్పై 10% సుంకం. ఇక ఇతర బ్రిక్స్ దేశాలపైన కూడా అంతే. ఈ దేశాలు డాలర్ను బలహీనపరుస్తున్నాయంట. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఈ డాలర్ను బలహీనపరుస్తున్నాయని ఆయన మళ్ళీ వీళ్ళ మీద ఉక్కుపాదం మోపుతా 10% సుంకాలు వేస్తాను బట్టే. రాగి దిగుమతులపైన 50%, ఔషధాలపైన 200% పన్ను. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇండియా యుఎస్ మధ్య త్వరలోనే మినీ డీల్. ఇక నేటితో ముగిసినటువంటి 90 రోజుల టారిఫ్ మినహాయింపు గడువు ఆగస్టు 1 వరకు మళ్ళీ పొడిగించిన అగ్రరాజ్యం. ఇక చెప్తే ఈయనదని. ఇక ఇందులో మెయిన్గా ప్రధానంగా చూసినట్లయితే బీసీ రిజర్వేషన్ల పైన ఏం చేద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నట్టు పెద్దగా టైటిల్ వేసిండు. కేంద్ర మంత్రితో పీయూష్ గోయల్తో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల విభజన పూర్తయిందా లేకపోతే ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు సీఎం ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాడు. ఇక న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాల మేరకు వాటన్నిటి గురించి కూడా ఆఫీసర్లు కూడా వివరించడం జరుగుతూ ఉన్నది. ఇక రేపటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుందామని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. కేబినెట్ భేటీ జరగనుంది 10 తారీఖు నాడు. ఇక ఆ కేబినెట్ భేటీలో ఇక వీటన్నిటి గురించి యూరియాల రైతులకు ఇవ్వాల్సిన యూరియాల గురించి కావచ్చు, వీళ్ళు కేంద్రం నుంచి ఎట్లాంటి యూరియాల నిబంధనలు తీసుకొచ్చారు, ఇక మన దానికి సంబంధించి పూర్తి వివరాలతో భేటీకి హాజరవ్వాలని వారికి ఆదేశము. ఢిల్లీ నుంచి లోకల్ పోల్స్ నిర్వహణ, ప్రభుత్వ సన్నద్ధతపై సీఎం సమీక్ష. అయితే వీటన్నిటిపైన ఏదైతే రైతన్నల కోసం కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇంకా గ్రామ స్థాయిలో ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికలపైన ఏది పరిస్థితి, ఎట్లా పోతే బాగుంటుంది, ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా దీనిపైన రేపు క్యాబినెట్లో పూర్తిగా దానిపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అది ఇక ఈ మరో వార్త ఏంటంటే జీవో 49ని నిలిపివేయండి, ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ అంట. లేకపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. త్వరలో సీఎంను కలవనున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. దీనిపైన ఇప్పటికే 3 మంత్రులు కీలక నిర్ణయం. జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.
ప్రకటించిన ప్రతిపక్షాలు అది ఇప్పటికే మద్దతు ప్రకటించినటువంటి ప్రతిపక్షాలు అంటే ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీలో జీవో 49 పెద్ద సమస్యగా మారింది. ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్లోని ఆదివాసీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక వివాదాస్పదమైనటువంటి ఆ జీవో నిలుపుదలకు ఇక జీవో నిలుపుదల చేయకపోతే స్థానికంగా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇట్లా ఎవరైతే వీళ్ళు ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ జీవో 49ని రద్దు చేయాలని కోరుతా ఉన్నారు. ఇక దానికి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి అన్నట్టు. నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 10 కార్మిక సంఘాల పిలుపు. వామపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాల మద్దతు. 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని చెప్పేసి కార్మిక చట్టాల విషయంలో వాళ్ళకు కార్మికులకు అందాల్సిన ఆ బెనిఫిట్లు కావచ్చు లేకపోతే ఆ చట్టాలు ఏమైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు ఉన్నాయో వాటిని 29 చట్టాలను ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ గ్రౌండింగ్ మాజీ ఈఎన్సీ పైన ప్రశ్నల వర్షం. గతంలో అనిల్ కుమార్ తప్పుడు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ దానిపైన ఆపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అనిల్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన గతంలో ఆయన ఏదైతే ఉందో ఈఎన్సీ ఈయన గతంలో పూర్తిగా ఈయన కూడా అవినీతి చేసింది. ఎందుకు దానిపైన మీరు కాళేశ్వరం వ్యవహారంలో మీరు నోరు విప్పడం లేదు, అందులో జరిగినటువంటి అవినీతి పైన ఎందుకు మీరు నోరు విప్పడం లేదని కాళేశ్వరం కమిషన్ ఈయన ప్రశ్నిస్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే మరి ఆయన ఏం చెప్పాడో మళ్ళీ ఇంకోసారి కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి కూడా నోటీసులు అందజేస్తూ ఉన్నారంట. ఇక సిగాచిలో ఎన్డీఎంఏ ప్రమాద కారణాలపై అధ్యయనం, ఘటన పునరావృతం కాకుండా సమీక్ష, ప్రమాదం తీరు, సహాయక చర్యలపై ఎప్పుడైతే పీపీటీ ద్వారా బృందానికి అధికారుల వివరణ అంట. ఇక మీరు ఇవే పనులు ముందే చేయాలి అని చెప్తున్నాను నేను. అందుకే ఇవన్నీ ఇప్పుడు మొత్తం వల్ల కొల్లోలమైన తర్వాత ఇక ఇట్లాంటివి మళ్ళీ ఇంకోసారి జరుగుతాయి. ఇక ఆల్రెడీ ఆగమాగమైంది, ఇంకోసారి జరుగుతుందంట. శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నిండుకుండను తలపిస్తున్నటువంటి ప్రాజెక్టు కృష్ణమ్మకు జలహారతినిచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఆ పైన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిరు అన్నట్టు. ఇంకా కేటీఆర్ అసెంబ్లీకి రా, ప్రెస్ క్లబ్కు వచ్చినటువంటి సీఎం సవాల్. ఇక స్వీకరించలేదంటే ఎలా? కృష్ణా గోదావరి నీళ్లపైన చర్చకు కాంగ్రెస్ సిద్ధం. రేవంత్ సవాల్ విసిరింది కేసీఆర్కు, నీకు కాదు. మహబూబాబాద్ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరైనటువంటి మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క, కొండా కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా హాజరయ్యి ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రులు. ఇంకా సీఎం అయితే వీళ్ళందరూ కూడా ఏమంటారు, అసెంబ్లీకి రమ్మంటే మీరేంది గీడికి వచ్చి తక్కలేస్తున్నారు అన్న కోణంలో వీళ్ళపైన కేటీఆర్ పైన వాళ్ళు మండిపడుతున్నారు. ఇక సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సేఫ్ అంట. ఆయన కారులో మంటలు చెలరేగినాయి. ఇక దాంతో వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఒక్కసారిగా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సీఎం ఆయన సలహాదారుగా పనిచేస్తూ ఉంటాడు. శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత అది అయిపోయింది. ఇక మనం ఆల్రెడీ చూస్తాము. పంచాయతీ కార్మికులకు వేతనాలు విడుదల. 3 నెలల బకాయిల కోసం 150 కోట్లు రిలీజ్. ఇక ఈ శాఖ కింద 53,000 మల్టీపర్పస్ వర్కర్ల విధులంట. రైతులకు వైఎస్ఆర్ అవార్డులు. అభ్యుదయ అన్నదాతలకు ప్రధానం. వైఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాం బట్టి. ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి రైతులకు అభ్యుదయ అన్నదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అసౌంటులకు వైఎస్ఆర్ అవార్డు అనేది ప్రకటిస్తారంట. వైఎస్ఆర్ జయంతి, సీఎం మంత్రుల నివాళులు వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. ఇక ఎలివేటెడ్ కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్. డిఫెన్స్ భూముల్లో నిర్మాణానికి అనుమతులు. పూర్తయినటువంటి భూ బదలాయింపు ప్రక్రియ. నేషనల్ హైవే 1 NH-44లలో కారిడార్ల ఏర్పాటుకు మార్గం సుగమం. కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వర్మ ఉత్తర్వులు. అయితే దీనిపైన ఇంకా ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీనికి సంబంధించి ఈ పనులకు సంబంధించి ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ పడ్డదన్నట్టే ఈ పనులు ఇక షురు అయితే అన్నట్టు. శాంపిల్ జనగణన సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్న కేంద్రం. ఇక రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ఒక్కో మండలం పట్టణాల్లో ఒక మున్సిపాలిటీ ఎంపికనట. ఒక పట్టణంలో ఒక మున్సిపాలిటీ ఎంపిక, రాష్ట్రంలో 2 జిల్లాలు ఎంపిక చేసుకొని శాంపిల్ జనగణన అనేది చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక జియో ట్యాగింగ్ ఏదైతే ట్యాగింగ్ ద్వారా సర్వే డేటా సేకరణకు 3 యాప్స్ అంట. 2027 సెన్సెస్లో ఎదురయ్యే సమస్యల పరిశీలనకే ప్రీ టెస్ట్. 98% డిజిటల్ మోడల్. ఇక కొండా ప్రాంతాల్లో మాన్యువల్గా ఉంటుందంట. మరి పరిస్థితి అంటే వీళ్ళు ఏదైతే జియో ట్యాగింగ్ అనేది యూజ్ చేసుకుని జియో ట్యాగింగ్ ద్వారానే
ఏదైతే శాంపుల్ జనగణన చేయాలని చెప్పేసి కేంద్రం డిసైడ్ అయింది. అది కూడా రాష్ట్రంలో 2 జిల్లాలు చూస్ చేసుకుంటుంది. ఒక పట్టణంలో ఒక మున్సిపల్ ప్రాంతాన్ని సెలబ్రేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో జనగణన చేయడం జరుగుతుందన్నమాట. సీఎంకు బూతులే తెలుసు, ఏదైతే రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదంట. సీఎంకు బూతులే తెలుసు, రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు. మనకు చాలా ఉన్నది. రచ్చ మొదలవడం వచ్చు, చర్చ మాత్రం రాదు. ఇక ఏదైతే ప్రిపరేషన్కు టైం ఇచ్చినా రాలే, ఢిల్లీకి పారిపోయిండు. మరో ఛాన్స్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వే డిసైడ్ చేసుకోవటము. మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక లేకుంటే ముక్కు నేలకు రాసి కేసీఆర్కి క్షమాపణ. సరే మీదికు తప్పుంటే కేసీఆర్ వచ్చి ముక్కు నేలకు రాస్తాడా? మరి పెద్ద పెద్ద డైలాగులు వలకొద్దు. ఇక మరి నీదికు తప్పున్నది అనుకో, మరి కేసీఆర్ వచ్చి ముక్కు నేలకు రాస్తాడా? ఇక వాళ్ళు నువ్వు భుజాలు ఉల్కరిస్తున్నావు కదా, కేసీఆర్ తరపున నువ్వు వచ్చి కూడా ముక్కు నేలకు రాస్తావా అని ప్రజలు అడుగుతున్నారు. లేకుంటే ముక్కు నేలకు రాయాలంట సీఎం. ఇక బీజేపీ పెద్దలకు పైసల మూటాలు మోసిండు, అందుకే ఆయనకు నెట్టింట పేసీఎం అని పేరు. బీజేపీకి పైసల మూట మోస్తే ఆయనకు ఏం లాభం ఉంటుంది? ఏమన్నా రాహుల్ గాంధీకి మోస్తారని ఇంత బెనిఫిట్ ఉంటుంది. ఇక మోస్తే ఆయనకు మోస్తేనే కానీ ఇక బీజేపీకి ఎందుకు మోస్తాడా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లా మాట్లాడతారు. సీఎం రేవంత్ కోసం ప్రత్యేక కుర్చీ వేసి ఇగో ఈ విధంగా కుర్చీ వేసి పక్కన కూర్చొని రా అని మాట్లాడిండు. మరి కానీ ఇక సీఎం రాకపోయా, వచ్చిన పరిస్థితి ఏమవును? నాశనం అయిపోతావు కేటీఆర్. ఆదివాసీ బిడ్డ జోలికి వస్తే అంతే. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శాపనార్థాలు పెడుతున్నది కేటీఆర్కు. ఇట్లా కేటీఆర్ మద్దతు ఉంటే అసెంబ్లీలో చర్చ, కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా. మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కౌంటర్లు. కేటీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. గడ ప్రజల దగ్గర ఇక రోడ్డు మీద పోయి తైతాకలేదంటారు. బీసీల రిజర్వేషన్లపై జీవో ఇవ్వండి. అక్కనయం కవితక్క మొత్తానికి బీసీల కోసం కొట్లాడడం స్టార్ట్ చేసింది. అక్కడిక్కడ మొత్తానికి ఏవో గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నం కూడా. ఎట్లయితే ఓ మంచి పనికి సహకారం అందిస్తున్నది. ఇక నీలాక కాడ తైతాకలు వేస్తలేదు. స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తున్నది. రాహుల్జీ ఈ మాట రేవంత్కు చెప్పండి. బీసీ బిల్లు పైన కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవితక్క మాట్లాడుతూ ఉన్నది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఉందో స్థానిక ఎన్నికల్లో నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే ఉంటుంది. ఆ విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 చెప్తున్నది. ఖచ్చితంగా మీ సీఎంకు చెప్పుర్రి అని చెప్పేసి ఈమె కవితక్క అంటున్నది. అందరికి మంత్రులకు తెలియజేస్తున్నది, కాంగ్రెస్ మంత్రులకు. రైట్. మేడిగడ్డ కాలేజ్ మెడికల్ కాలేజీలకు పాలనాధికారాలు. ఇక సీనియర్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ పద్ధతిలో పదోన్నతులు. ఇప్పటి వరకు వాళ్ళకైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఆ ప్రొఫెసర్లు అందరికీ కూడా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి దిక్కు దివ్వలేదు. ఇప్పుడు వాళ్ళ కళలు సాకారం అయితే ఇప్పుడు వాళ్ళకు పాలనాధికారం ఇప్పటికి చేతికి వస్తున్నది అన్నట్టు. 44 మందికి మెడికల్ ఎడ్యుకేషనల్ అడిషనల్ డైరెక్టర్లుగా ఛాన్స్ అంట. 44 మందికి ఛాన్స్ అంట ప్రొఫెసర్లకు. బోధన ఆసుపత్రుల్లో తీరనున్నటువంటి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ల కొరత. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి నియామకం అంట. ఈత పరిస్థితి అంటే ఎప్పుడు వచ్చింది తెలంగాణ? దేనికోసం వచ్చింది? విద్యార్థుల కోసము, చదువుల కోసము, నీళ్ళ కోసము, నిధుల కోసము, ఇవన్నిటి కోసం వస్తే అన్ని పక్కన పెట్టి దోపిడీల కోసం వచ్చినట్టు తయారు చేశారు. నకిలీ డాక్టర్ల పైన అధికారుల కొరడ. ఏదైతే స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్తో రోగులకు చికిత్స. ఇటీవల టీఎంసీ తనిఖీల్లో గుర్తింపు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రుల సీజ్. ఇట్లాంటివి సీజ్ చేయాలి. నకిలీ ఆసుపత్రులు ఏమైనా ఇట్లాంటి నకిలీ మందులు ఏవైతే ఉంటాయో, పేరుకు పెద్ద ఊరుదిబ్బ అన్నట్టు కొన్ని హాస్పిటల్ ఉన్నాయి. అట్లాంటి హాస్పిటల్ పైన ఉక్కుపాదం మోపి ఇట్లా సీజ్ చేస్తేనే చెప్పినట్టు ఇంటారు అన్నట్టు. ఇది దిశలో ప్రధానంగా వీళ్ళు ప్రచురించిన వార్తలు ఇవన్నీ కూడా. ఇక మనం నమస్తే తెలంగాణ కూడా పోదాం. ఇక నమస్తే తెలంగాణ పోతే ఇదంతా అరాచకం, మనం చూడలేని పరిస్థితి అదంతా. ఇక ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నాయి బాగా. పాలన ప్రజాపీడనం, ప్రజాపీడనం. ఓకే, అట్లా పాలన పగబడితే, సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పడగ నీడలో పేదల బతుకులు ఎంత దుర్భరంగా మారుతుందని దానికి ఉదాహరణ ఈ దృశ్యం. అయితే ఈ హైదరాబాద్ గుండెలపైన హైడ్రా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టించినటువంటి కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగు గుడిసెల్ని కూల్చి ధ్వంసం చేస్తూ కొనసాగింపు. పెద్దల ఆకాశహార్మ్యాల వైపు కన్నెత్తైనా చూడని బుల్డోజర్ అంట. పేదల ఆకాశహార్మ్యాల వైపు కన్నెత్తి కూడా చూడని బుల్డోజర్లు. పేదల నీడపై పిడుగులా విరుచుకుపడుతున్నది. దాని పదఘట్టనల కింద పడిన నలుగుతున్నటువంటి దీనులెందరో. కోర్టులు మొట్టకాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పు పడుతున్నా, ఇనుప కోరలతో యంత్రభూతం
చేస్తున్నటువంటి వికృత వికటహాట్టాసం ఇప్పుడు తెలంగాణలో నిత్య దృశ్యమైపోయింది. ఇక మంగళవారం ఉదయం ఏదైతే జేసీబీల చప్పులతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ నలంద నగర్ ఉందో నలంద నగర్ నిద్ర లేచింది. ఉన్నాయని ముర్రో మొత్తుకుంటున్నా కూడా వినకుండా అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కూల్చివేతల పర్వం మొదలుపెట్టింది. ఇక తమకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ను తిట్టిపోసినటువంటి ఓ మహిళ బుల్డోజర్ను ముందుకు పోనివ్వని ఈ దృశ్యం ఇదంతా కూడా. అయితే హైదరాబాద్లో హైడ్రా వ్యవహారం కొనసాగుతున్నది కదా, ఖచ్చితంగా అది పేదల కోసం అనే కాదు, ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములలో చేసినటువంటి నాలాలపైన చేసినటువంటి కట్టడాలపైన ఈ హైడ్రా అయితే విరుచుకుపడుతుంది. హైడ్రా రంగనాథ్ ఆధ్వర్యంలో ఇదంతా కొనసాగుతుంది. ఇక ఇది ఒక దృశ్యం అన్నట్టు. ఇక్కడ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ ఎప్పటి నుంచో మరి మీరు పర్మిషన్ ఇచ్చి ఇట్లాంటి వాళ్ళకు ఆ ప్రాంతంలో అది అట్లా నాలా పరిస్థితి అమ్మ, అక్కడ నాలాలు ఏర్పడాలి, అవి అక్కడ అక్రమ నిర్మాణాలు కట్టొద్దు, అక్కడ బతుకుదెరువు కావాలంటే మీకు వేరే చాలా చూపిస్తామన్న కోణంలో గత ప్రభుత్వం చూపించుంటే ఈరోజు వాళ్ళ బతుకులు ఇట్లుండేవి కాదు. వాళ్ళకి అప్పుడు సంతకాలు చేస్తే పైసల కోసం, ఈరోజు వాళ్ళ బతుకులు ఇట్లా. మరి ఏం చేద్దాం, ఇక ఇప్పుడు పరిస్థితి కూల్చివేస్తూ ఉంటే ఎవరిని చూడకుండా ముఖం చూడకుండానేమో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలుపెట్టింది. ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు సమిధలైపోతున్నారు నిజంగా పేదవాళ్ళ బ్రతుకులు. ఇక ఉన్నోళ్ళే ఎవరైతే అక్రమంగా అడ్డగోలుగా బాగా బలిచి కట్టిన వాళ్ళు ఉన్నారో వసంటులై కూల్చివేసినా ఏం కాదు, కానీ ఇసోంటులై కూల్చివేసేటప్పుడు కొంచెం హైడ్రా కమిషనర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఇసోంటి పేద ప్రజలకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఇంకో సహకారం, వాళ్ళకి ఇది పోతే దీని మీదనే ఆధారపడి బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి పోయినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళపైన ఇట్లా ఆ కూల్చివేతలు అనేటివి చేస్తే పరిస్థితులు బాగుండేవి. మీరు కూడా ఏంది ఆ పేద ప్రజలను కూడా కనికరించకుండా వాళ్ళకు కనీసం ఒక సాధర్యం చూపించకుండా వాళ్ళ ఉన్న నిర్మాణాలన్నీ కూడా కూల్చేసి మళ్ళీ ఎడగట్టుకోవాలి, మళ్ళీ మొదటికెళ్ళి విచ్చమెత్తుకోవాలి పరిస్థితి. సవాల్ విసిరి ఢిల్లీకి పరారంట. రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్, కేటీఆర్ అంటున్నాడు నిన్న. ఇక బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ఇక ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా కూడా రాలేకపోయారు. ముఖ్యమంత్రి మరో అవకాశం ఇస్తున్నా, ముఖ్యమంత్రికి టైం డేట్ ఆయననే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీలోనైనా రెడీ, లేకపోతే మైక్ కట్ చేయొద్దు. ఓకే, అసెంబ్లీలోనైనా రెడీ కానీ మా మైక్ కట్ చేయొద్దని ముందే చెప్తున్నారు. మనం ముందు ప్రభుత్వంలో ఎట్లా గుంజుకుంటుండే మైకులు, ఊకేవా చాలు అని చెప్పేసి అప్పుడే ఏంటనే 2 నిమిషాల టైం ఇప్పుడు బతిలాన్ని కూడా చెప్పొస్తుండే. మరి గసోడి పరిస్థితులు మనం యథా రాజా తదా అంటే మనం ఎట్లా ముందు నడిచినోడు పెద్దోడు ఎట్లా నడిస్తే చిన్నోడు అట్లనే నడుస్తాడు. ముందు నువ్వు అదే రుచి చూపించినావు, ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. మనకో రూలు అవతలకో రూలు. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు గప్పాలు నరకొద్దు, ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. గప్పాలు నరుకుతే మైకులు గుంజుకుంటారు. మరి ఆ ఉద్దర గప్పాలు నరకొద్దు, మైకులు గుంజుకోవద్దు. మరి ఇక ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇట్లా ప్రతిపక్షాలు ఏమైనా ఉంటే మాట్లాడనివ్వాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల కోసం మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీరు ఆ పర్మిషన్ ఇవ్వాలి. మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మైకులు కట్ చేసుడు, మైకులు గుంజుకున్నాడు ఏంది అసెంబ్లీలో? ఇక మీరు ప్రజల సమస్య ఎట్లా తెలియాలి ప్రజలకు? ఇక వాళ్ళ సమస్య గురించి ఎవరు మాట్లాడుతున్నది ఎట్లా తెలియాలి ప్రజలకు? ఇక ప్రజల సమస్య గురించి లేవనెత్తుతుంటే మీకు ఇక మీరు అది కూడా తలకెక్కకపోతే మరి ఎట్లా పరిశాన్ కాదా? ఎట్లా తెలవాలి మీకు ప్రజల సమస్యలు? మీరైతే పోయి సర్వేలు చేసుకున్నారు. ప్రతిపక్షాలే మనకు బలాలు, ప్రతిపక్షాలే బలాలు. ఎందుకంటే వీళ్ళు చేసే సర్వే ప్రభుత్వానికి చాలా ఖర్చు తప్పుతుంది. ప్రజలలో ఏం నడుస్తుంది అనేది వీళ్ళు పెద్ద సర్వేలు చేసుకొని వస్తారు. అసొంటోళ్ళు మాట్లాడేటప్పుడు మైకులు కట్ చేస్తే ఏం లాభం, ఏం ఫాయిదా? ప్రభుత్వానికి ఏం ఒరిగేది ఉంటుంది? ప్రజల సమస్య అని చెప్తారు అక్కడ ప్రతిపక్షాలు అనేటువంటి. వాళ్ళ పర్సనల్ గప్పాలు బిల్డప్లు కొట్టేటప్పుడు కట్ చేయాలి. ఇక ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు, నీళ్లు ఏపీకి నిధులు ఢిల్లీకి, నియామకాలు ఏదైతే తొత్తులకి. నిజమే ఈ మాట కూడా. నీళ్లు ఏపీకి నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకు. ఇవే జరిగిపోతున్నాయి. బాబు కోవట్టులుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నప్పుడు అవినీతి సర్కారు కూడా కాపాడుతున్నది మోదీనే. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కూడా కాపాడుతున్నది మోదీ అంట. వీళ్ళు ఎందుకంటే ముందే మోదీకి వీళ్ళకి సంబంధం ఉందని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్కి వీళ్ళకి సంబంధం ఉందని వీళ్ళు అంటారు, మోదీకి సంబంధం ఉందని వీళ్ళు అంటారు. ఇట్లా ఈ వ్యవహారం ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కథ ఇవన్నీ కూడా. ఇందులో ప్రధానంగా వేసారు. మేడిగడ్డపై మరో కుట్ర, ఏదైతే సెక్యూరిటీ గాయబు, వాహనాలు రై బరాజ్ కూలిపోవాలనే గాలి కొదిలేశారా? బీఆర్ఎస్ అధినేతలను బద్నాం చేసే ప్లాన్. ఇక పనికి రాదని బరాజ్పై
ముద్ర వేసే కుతంత్రం. ఇక మేడిగడ్డపై మరోసారి కుట్రనంట. ఇక ఇట్లాంటి సెక్యూరిటీ అక్కడ ఏం సెక్యూరిటీ వ్యవస్థ లేదు. ఇక దాని మీద అంకెళ్ళి వాహనాలు ఇష్టం వచ్చినట్టు పోతున్నాయి. ఇక అదేమన్నా మళ్ళీ కూలిపోయి కింద మీద అయితే మళ్ళీ ఆబద్ధం కూడా మా మీదనేనా అని ఇలా భయము. నిజంగానే ఎందుకు అట్లా వాళ్ళ మీద కుట్రలు అంతగానం ఎందుకు చేయాలి? ఇక భద్రాద్రి ఈఓపై ఏపీలో దాడి. ఇక ఇప్పటిదాకా చూసినాం. ఈ వారం అప్పు 1000 కోట్లు. ఇక ఆర్బీఐ ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ సర్కార్ అంట. ఈ వారం అప్పు కేవలం ఈ వారం అప్పే 1000 కోట్లు అంట. మరి అది ఎందుకోసం అయిందో ఏమో వాళ్ళకే తెలియాలి. వీళ్ళు వివరణ ఇవ్వాలి, అందుకే అసెంబ్లీకి పోవాలి. ఈ యొక్క కాల్వలకు కల్వకుర్తి నీళ్లు ఏదైతే హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చినటువంటి ప్రభుత్వం సైలెంట్గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ప్రారంభం. ఎమ్మెల్యేలతో వెళ్ళి నీళ్లు వదిలినటువంటి మంత్రి జూపల్లి పాలమూరును ముద్దాడిన కృష్ణా జలాలు. ఇది కేసీఆర్ విజయం అంటూ రైతన్నల హర్షం. అననే లేరు. మనం ఎందుకు వేసుకుంటామే అట్లా రైతులు అన్నారు ఇది కేసీఆర్ విజయం. అలా తెలియదు. మీరు ప్రశ్నించింది కూడా తెలియదు ప్రజలకు. మీరు ఉత్తైనా ఎందుకు డబ్బా కొట్టుకుంటారు అట్లా? ఇక అక్కడ అంటున్నారు జనాలు అట్లా. ఇక నిలదీస్తే కానీ నీళ్ళు ఇయ్యరా, ప్రశ్నిస్తే తప్ప రైతుల సమస్యలు పట్టవా, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండు. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇదైతే వాస్తవం. ఇవన్నీ వాస్తవమే. నిజంగానే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా లేదు. ఆ దిక్కుమాలిన కొరత కోసమే ఇప్పుడు ప్రభుత్వం పోయి మళ్ళీ ఢిల్లీలో పోయి మంతనాలు చేస్తూ ఉన్నది. ఇంకొకటి నాకు ఎందుకు ఈ సురకాలు వేట బుద్ధి అవుతుంది అంటే గప్పాలు నడుకోవద్దు, ఇట్లా సమస్యలు మాట్లాడాలి. నాకు సమస్యలు మాట్లాడితే నేను నిజంగా చాలా ప్రజల తరపున మాట్లాడితే నాకు ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. కాకపోతే మీరు ఇట్లా ఈ ఉద్దరికి డప్పులు కొట్టుకుంటారు చూడు, మీ గురించి మీరు గప్పాలు నరుకుతారు. పచ్చి పనికిమాలిన వ్యవస్థ అదంతా, పనికిమాలిన కథ అదంతా. ఆ గప్పాలు నరుకుడు తెలియదా? ఎవరేం పని చేస్తున్నారో ప్రజలకు ఆ మాత్రం తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినాడు చేస్తారు మీరు అంతా కూడా. ప్రజలకు అన్ని కంటపడుతుంటాయి. మీరు ఎవరు గప్పాలు నరుకుతారు, ఎవరు గప్పాల పోసెట్టి, ఎవరు పనులు చేస్తారు, ఎవరు పనులు చేస్తలేరు. ఈ ప్రభుత్వం అనే కాదు, ఈ ప్రభుత్వాన్ని కూడా అంతే. ఎవరు ప్రభుత్వం పనిచేస్తుందా చేస్తలేదా అనేది ప్రజలకు తెలుసు. మీ డబ్బా ఎందుకు కొట్టుకోవాలి మీరు? సోషల్ మీడియాలో అయినాయి వార్తలు పెన్ను ఒదిక శాటిలైట్ న్యూస్లు, డిజిటల్ న్యూస్లు ఎన్ని అయినాయి, వార్తాపత్రికలు. ప్రజలకు అంతటా మీరు ఇట్లా తుమ్ముతే తెలుస్తుంది ప్రజలకు, మీరు ఆవలిస్తే తెలుస్తుంది ప్రజలకు. అయినా కూడా డబ్బా కొట్టుకుంటారు, ఆడ ఎడగొట్టుకుంటారు మీరు. ఆ డబ్బాలు కొట్టుకున్నాడు మానేసి ప్రజల గురించి ఇట్లా నిజాయితీగా మాట్లాడినప్పుడు మెచ్చుకోదగ్గ విషయం. నేడు దేశవ్యాప్త సమ్మె. ఇక మోదీ సర్కారుకు కార్మిక వ్యతిరేకత నినాదాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అవినీతికి మరో మెట్టు. మత్స్యశాఖలో బిల్లులకు 12% కమిషన్. చేప పిల్లల సరఫరాదారులకు బిల్లులు పెండింగ్. ఈ చేప పిల్లలు ఏది తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్న నేత. 110 కోట్లకు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. అడ్వాన్స్గా కోటి చెల్లించినటువంటి సరఫరాదారులు. ఇక నగదు బ్లాంక్ చెక్ల రూపంలో ముడుపులు. అయినా కూడా బిల్లులు రాక బాధితుల చక్కర్లు. గత ప్రభుత్వంలో చేపల విధానం మంచిగా ఉండే, చేప పిల్లలను మంచిగా అందిస్తుండే. ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు మత్స్యకారులను మొత్తం పూర్తిగా గాలికే వదిలేసారు, పట్టించుకునే దిక్కే లేదు. అప్పుడు కాస్త ఎవరైతే ఎవరు యాదవ్ అన్నలు ఉన్నారో అంటే గొర్రెల కోసం వాళ్ళకు యాదవులకు గొర్రెలను ఇవ్వడము, ఈ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు చేప పిల్లలను ఇవ్వడము, ఇక్కడ ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ బాగా జరిగింది. గౌడనల కోసము తాటి చెట్టు కల్లులకు పర్మిషన్ ఇవ్వడం. కానీ అందులోనే అవకతవకలు కూడా జరిగినాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇట్లా మంచిగానే జరిగినుండే కొంత దూరం. ఇక ఇప్పుడు చూడు పరిస్థితి ఇట్లున్నది. అసలు వాళ్ళను మత్స్యకారులను పట్టించుకునే దిక్కే లేదు. ఇక బనకచెర్ల పైన ఎందుకు గప్చుప్. ఇక ఏదైతే ఢిల్లీలో అడ్డుకుంటామంటూ వెళ్ళినటువంటి రేవంత్ సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ ఇక అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్న సీఎం. ఇక తెర వెనుక పరిణామాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ. ఇక అయితే బనకచెర్ల పైన ఎందుకు మళ్ళీ గప్చుపు. బనకచెర్ల విషయంలో సీఎం చంద్రబాబు అక్కడ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు భుజాలు ఎగిరేస్తున్నట్టు ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ సీఎం కావచ్చు సప్పుడు నోరు మెదుపుతలేదు. మరి ఈ వ్యవహారంలో మరి తెలంగాణకి ఎట్లా బొక్క పెడతారో మళ్ళీ తెలియదు. ఇక బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదట. చంద్రబాబు మళ్ళీ తొండు వాదన మాట్లాడుతుంది. చంద్రబాబుకు వచ్చేటివి అవి మందిని ముంచే ఈ మందిని ముంచే వ్యవహారాలన్నీ చంద్రబాబుకే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇక ఆంధ్ర వార్తల కోసం ఒకసారి ఆంధ్ర వార్తలకు పోతే రాయలసీమ ప్రధానంగా ఇందులో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక బ్లూ ప్రింట్ అంట. ఇది అయ్యేది లేదు, బొక్క లేదు, పెద్ద డైలాగులుగా. సాగునీటి సంఘాలతో అమరావతిలో భారీ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో కృష్ణమ్మకు పూజలు సమర్పించిన కృష్ణమ్మ పూజలు సారీలు సమర్పించిన సీఎం. డ్యామ్ గేట్లు ఎత్తడంతో దిగువకు పరవళ్ళు. ఇక కృష్ణమ్మ నుంచి ఎక్కడ నుంచి రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పేసి తన వద్ద ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ ఉందని, ఏ జిల్లాకు కూడా ఏం చేయాలన్న అంశం పైన
స్పష్టత ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి బ్లూ ప్రింట్ ఉందంట. ఏ జిల్లాకు మరి చూద్దాము, ఈయన ప్రభుత్వం దిగే లోపు మరి రాయలసీమకు అక్కడ ఏ విధంగా ఈయన అభివృద్ధి చేస్తాడో చూడాలి. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా వాళ్ళ పరిస్థితి అంతే. రాయలసీమ ప్రాంతంలో వాళ్ళని దిక్కుమోకు పట్టించుకునే నాతుడే లేదు. ఇక అదే ప్రాంతాల నుంచి ఎమ్మెల్యే సీఎంలు అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేరు. ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటికే రహదారులు వేసుకున్నారు గతంలో కూడా. ఇక ఇప్పుడు నువ్వు వచ్చి కూడా నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, వాళ్ళని మెప్పించి మెడలు వేసుకునే తత్వం ఇదంతా. కాకపోతే వాళ్ళని ఉబ్బిస్తారు, కాదు బయటపడతారు. ఇక ఆ రాయలసీమ ప్రాంతానికి ఉన్నటువంటి శనిలాగా దాపురిచ్చినాయి మొత్తం ప్రభుత్వాలు. వాళ్ళని మాత్రం ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఏమో. వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఎప్పుడు ఎడారి ప్రాంతంలో కరువు ఎల్లదీసినట్టే ఉంటుంది వాళ్ళ గోస నీటి విషయంలో. అయితే ఇక ఇంకోటి, మోదీకి బ్రెజిల్ అత్యున్నతమైనటువంటి పురస్కారము, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు, సుస్థిరతకు మూలస్తంభం, ఇరు దేశాల భాగస్వామ్యం. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము అయినటువంటి అది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అంట. సదర్న్ క్రాస్ అనేది ఈ అవార్డు లభించింది. ఇక ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి, కీలకమైనటువంటి ప్రపంచ వేదికలపైన ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడో సిల్వా మంగళవారం దీనిని మోదీకి ప్రదానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలు ఆయనకు ఇప్పటికి 26 వచ్చినాయి. ఆయన అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలి, పర్యావరణం మెరుగుపడాలి. ఈ కోణంలోనే ఇంకా మనం యుద్ధాలు అనేటివి జర తగ్గియాలి, యుద్ధాల జోలికి పోవద్దు. ఏమైనా ఉంటే ఖనిజాలు ఉంటే వాటిని బాంబులుగా మలిచే ప్రయత్నాలు చేయకుండా ప్రజా నష్టానికి తప్ప వాటి వల్ల ఖచ్చితంగా ఖనిజాలను మంచి పద్ధతిలో వాడుకుందాం అనుకోవడంలో ఆయన అనేక వేదికలలో మాట్లాడుతూ ఉంటాడనమాట. దానికి సంబంధించి బ్రెజిల్ ఆయనకు ఇట్లా ఈ అక్కడ బ్రెజిల్ దానికి సంబంధించినటువంటి అదే అవార్డుతోటి సత్కరించింది అన్నట్టు. ఇక ఇది పరిస్థితి. ఇక తాతోపురి మామిడి కొనుగోలు ఖర్చు భరించండి, కేంద్ర వ్యవసాయ మంత్రికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి వినతి. తాతోపురి మామిడి కొనుగోలు ఖర్చు భరించండి అంట. భరించండి అంటే మరి మన చర్యలు ఇక్కడ ఎట్లుంటే దాన్ని బట్టి ప్రభుత్వాలకు మీరు అక్కడ పైన వాళ్ళకు వినతులు పెట్టుకుంటే దాన్ని బట్టి భరిస్తారు. మీరు ఇప్పుడు నామమాత్రంగా రైతులకు ఏదో మేము ఉపయోగకరంగా చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు బిల్డప్ ఇచ్చుడు కాదు. ముందు నుంచే దాని మీద చర్యలు ఉండాలి. చర్యలు ఉంటే దాని మీద వాళ్ళు కూడా ప్రతిచర్య వాళ్ళు ఏం ఆలోచిస్తారు దాన్ని బట్టి అవన్నీ పరిగణలోకి వస్తాయి, బెనిఫిట్స్ ఏర్పడతాయి. ఇక జగన్ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చర్యలు, భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు సమాచారం ఉంది. రోడ్ షోలు ర్యాలీలకు అనుమతి లేదు. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే ఖచ్చితంగా మళ్ళీ దానికి చర్యలు ఉంటాయి. ఇక ఆయన భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు మళ్ళీ సమాచారం అందుతుందంట. జనాలను ఉసిగొల్పి ఆయన ఇక్కడ మీటింగ్ పెడితే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇక గడువు దాటనివ్వద్దు, ఒక్కరోజైనా కూడా ఆలస్యం కాకూడదు, నిర్దేశిత సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉపాధి కల్పించాలి. రాజధానిలో స్థలాలు తీసుకున్నటువంటి సంస్థలకు సీఎం స్పష్టీకరణ. ఇక లేట్ చేయొద్దు, మీకు ఏమైతే మేము స్థలాలు కేటాయించినామో వాటిలలో నిర్మాణాలు ఏర్పాటు చేసి అప్పగించాలన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి మన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. ఇక పలు దేశాలకు సుంకాలపైన లేఖలు, బంగ్లాదేశ్పై 35% విధింపంట. ఇక భారత్తో దగ్గరికి అయినామంటే ఇక మరి మళ్ళీ ఏం పెడతావో కూడా భయం అవుతుంది. అట్లా 4 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది కూడా ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరులే పిల్లలు, ఆంధ్ర పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు 4 ఏళ్ళల్లో ఏ ఒక్క ఏడాది కూడా వేరే రాష్ట్రంలో పోయి చదివితే ఇక వాళ్ళంట ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కాదంట. అక్కడ ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్రంలోని స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలాగా ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు. ఏదైతే ఈఏ పీసెట్ కౌన్సిలింగ్కు హాజరైన తెలంగాణలో చదివిన విద్యార్థుల్లో ఆందోళన. తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్లు సమర్పిస్తే స్థానికేతర కోటాకు అర్హత. స్థానికేతర కోటాకు అర్హతనంట. అంటే స్థానికేతర కోటాలు వాళ్ళు అది కూడా మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళ సర్టిఫికెట్ ప్రూఫ్స్ ఇస్తే స్థానికేతర కోటాలు ఉంటాయి కదా, ఆ కోటాలనే స్థానం కల్పిస్తుంది తప్ప ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఈ స్టూడెంట్స్ అని చెప్పేసి వీళ్ళు పొరపాటున 1 సంవత్సరం బయట చదివితే వాళ్ళ మీద ఇట్లాంటి విద్యార్థుల మీద ఇట్లాంటి నిబంధనలు ఏర్పాటు చేస్తారు. అంటే ఇక వాళ్ళ ఉద్దేశం ఏందో మొత్తం అంటే అక్కడ పోయి బతుకుడేందుకు ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటే ఈడ చదువుకోవచ్చు అన్న కోణంలోనే మా ప్రభుత్వం కూడా అట్లా విద్యార్థులపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నది. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ వస్తున్నాయంట. రాష్ట్రానికి డబ్బు రాకుండా
వైకాపా కుట్రలు చేస్తుంది. హైకోర్టులో వ్యాజ్యం వేయించారు ప్రధాని మోదీ, ఆర్బీఐకి ఫిర్యాదులు ఇప్పించారు. ఇక రాష్ట్రం పరువు తీసేది చాలక ప్రెస్ మీట్లు ఏడుపులా అంటున్నారు అనమాట. ఇంకా తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగను బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలి. ఆర్థిక మంత్రి ఎవరు మాట్లాడుతున్నాడు? పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక ఏదైతే బాండ్లు కొనొద్దు అంటూ ఏవైతే మెయిల్స్ వస్తూ ఉన్నాయంట, దానికి సంబంధించి 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పోయినాయంట. రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రలు చేస్తుంది అని, అంటే ఏ సంస్థను కూడా రానియకుండా ఏవో ప్రయోగాలు చేస్తుంది ప్రతిపక్షం అన్నట్టు ఆయన ఆరోపిస్తున్న పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మంత్రి లోకేష్ను సత్కరిస్తున్నటువంటి సత్వ గ్రూప్ డైరెక్టర్ మహేష్ కైతన్, ఎండి విజయ్ అగర్వాల్, ఏదైతే ప్రొక్యూర్మెంట్ విభాగ ఉపాధ్యక్షుడు ఈ ప్రద్యుమ్న మిశ్రా. అయితే ఈ సత్వ గ్రూప్ ఉందా, గుర్తుపెట్టుకొని ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం పుసుకున్న వైసీపీ వస్తే ఈ సత్వ గ్రూప్ పరిస్థితి ఎట్లుంటుందో చూడు. సత్వ గ్రూపుకు వీళ్ళకి ఏం సంబంధం మళ్ళీ అప్పుడు బయటపడతాయి చూడు. 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ విశాఖలో జీసీసీ ఏదైతే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపులో మంత్రి నారా లోకేష్ ప్రకటన. ఇక దీనిపైన రాష్ట్రంలో పెట్టుబడులు ఇదే సరైన సమయం అని చెప్పేసి పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిస్తూ ఉన్నారనమాట. ఆయన ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అభివృద్ధి గట్టిగా జరగాలని చెప్పేసి సంస్థలన్నిటి కూడా పిలుపునిస్తూ ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ముప్పు తిప్పలు పడుతూ ఉన్నారు. ఇక వచ్చేదేందో పోయేదేందో. ఇది అంటే నా జీవితంలో ఈయన మాట్లాడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం మాట్లాడతాను. నా జీవితంలో సంతోషకరమైన రోజు జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. ఇక నీటి నిల్వలు తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చాను. ఇక నీటి నిల్వలు తెలిసినోడంట అందుకు జలహారతి ఇచ్చినట్ట, లేకపోతే ఇవ్వకపోతుండేనేమో. నీటి నిల్వలు ఇక ఈయనకొక్కరికే తెలుసు అన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. నీటి నిల్వలు తెలిసినోడైతే సమపాలు ప్రజల సమస్యలకు గుర్తు రావాలి అన్ని రాష్ట్రాలకు. ఇక మహిళలకు 35% రిజర్వేషన్. ఇక స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు నిన్న ఇవన్నీ కూడా ఢీకొట్టి అందులో దాదాపు విద్యార్థులు మరణించారు చాలామంది. ఇక ఏదైతే ఇక రాముడు మా దేశంలో చెందినవాడే అని చెప్పేసి ఎవరంటున్నారు? ఈయన నేపాల్ ప్రధాని మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. దీనికి సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో శతఘ్నిని తయారు చేసినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ఇది పక్కన పెడితే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీని నిర్వీర్యం చేస్తారా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక ఇందులో ప్రధానంగా చేసిన వార్త ఏందయ్యా అంటే సర్కారు బడికి బాయ్ బాయ్. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిపోయినటువంటి విద్యార్థులు, పడిపోయిన ప్రవేశాలు ఉన్నవారు టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్న వైనం. 2024లో ప్రభుత్వ స్కూళ్లలో 37.10 లక్షల మంది విద్యార్థులు. ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో 32.46 లక్షల మంది. కూటమి సర్కారు ఏడాది పాలనలో 4.64 లక్షల మంది తగ్గుదల. ఇక విద్యపైన వికటించినటువంటి ప్రయోగాలు, నమ్మకం కోల్పోయినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు. ఇక విద్యాశాఖలు ప్రైవేటు సంస్థలు మొత్తం ఇట్లా మూతలు వాడి తాళాలు వేస్తూ ఉంటే, ఎందుకంటే మనం ఎంకరేజ్మెంట్ ఇయ్యక ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం చేయనైతే ఏం బెనిఫిట్లు ఇస్తాము, విద్యార్థులకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం కనీసం ఎక్స్ప్లెయిన్ చేయలేక అది చెయ్యాలి. అది భావితరాల కోసమే. ప్రభుత్వ స్కూళ్ళు నడిస్తే మీకు మంచిది. ఇక మీకు టోపీ పడుతుందని మళ్ళీ పెట్టుబడులు పెరుగుతాయని మీ బాధనేమో, కానీ ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తే పిల్లలు బాగుపడి మంచి టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముండదు, చదువు ఉండదు, ఆడ దోసుడు ఉంటుంది. వాళ్ళకి టీచర్లే దిక్కుమాల టీచర్లు ఉంటారు. వాళ్ళు 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోయి ఏదో ఇంట్లో ఊడిగం ఉంటారు కదా, ఇంట్లో హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో టైంపాస్ కాక పోయి ప్రైవేట్ స్కూళ్ళలో పోయి టీచర్లకు పనిచేస్తూ ఉంటారు. అట్లా మస్తు చూస్తూ ఉంటాను నేను కూడా. అడుగడుగునా అడ్డంకులు. పోలీస్ ఆంక్షల వలయంలో బంగారుపాలెం మార్కెట్ యార్డ్ అంట. వందల మందికి నోటీసులు, రౌడీ చీటలు తెరుస్తామంటూ బెదిరింపులు. ఇక రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరికలు. రాత్రికి రాత్రే వైఎస్ఆర్సీపీ కట్అవుట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన కాకీలు. ఏడాదిగా ఏ పంటకు మద్దతు లేదు. మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? మండిపడుతున్న రైతులు. ఇక నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, మామిడి రైతన్నల భరోసా. ఇట్లా అంటే గుండెకాయకు గాయం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు అంట. అంటే వీళ్ళు రైతుల మీద ఫోకస్ పెట్టాలి కానీ ప్రతిపక్షాలు తొక్కే పని మీద పెట్టారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం నేర్చుకుంటారు, ఖచ్చితంగా గుణపాఠం చూస్తారు దానికి సంబంధించి కూడా. ఎందుకంటే ఇక ఈ వ్యవహారాలు కొనసాగదు. మీరు ప్రజలకు ఎంత చేసిరు అన్నది కాదు, పక్కన ఎంత గెలికిరు అన్నది కూడా మీ మీద ఇంపాక్ట్ పడుతుంది.
గది దృష్టిలో పెట్టుకోరు. ఇవాళ ఎప్పుడు అదేనా ఇక మొత్తం వార్లు మొత్తం ప్రతీకార చర్యలేనా? నిన్ను చూసి మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన ఇంకా ప్రతీకారం వేస్తాడు, మళ్ళీ ఆయన చూసి నువ్వు పెంచుతావు. అక్కడ ఎవరు బలి, నువ్వు బాగుంటావు కద్దరు షర్ట్ వేసుకొని, ఆయన బాగుంటాడు కద్దరు షర్ట్ వేసుకొని, ఎల్లో షర్ట్ వేసుకొని నువ్వు ఉంటావు, వైట్ చొక్క వేసుకొని ఆయన ఉంటాడు. ఎవరు నష్టం? ప్రజల నష్టం. మీ వార్ల మధ్యలో ఎవరు కార్యకర్తలు, అన్యం పుణ్యం తెలియని కార్యకర్తలు కొట్టుక వస్తూ ఉంటారు మీకోసం. అమాయక ప్రజలకు వాళ్ళ మీదకి వస్తూ ఉన్నారు. అమాయక ప్రజలను పోయి ఇక మళ్ళీ వీళ్ళు పోయి జులుములు వాళ్ళ మీద గట్లాంటి చర్యలు కొనసాగిస్తూ ఉంటే మరి ఎందుకు గలీజ్గా అనిపించదా మీకే? ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ప్రతీకార చర్యలేంది? రాజ్యాంగ ఉల్లంఘనలు మొత్తం కూడా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నివాళులు అర్పిస్తున్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. చిత్రంలో వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ తదితరులు. ఇందులో ఇక మనం క్లియర్గా చూడొచ్చు, ఆయనకు నివాళులు అర్పించారు అన్నట్టు. అది పరిస్థితి. ఇక ఏదైతే తెరుచుకున్న శ్రీశైలం గేట్లు సాగర్ వైపు తెరలేస్తున్న కృష్ణమ్మ, ఇక పరుగులు తీస్తున్న కృష్ణమ్మ. శ్రీశైలం గేట్లు తెరవడంతో కిందకు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వరద నీరు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ హత్యకు పక్కా స్కెచ్ అంట. ఇక ఏదైతే మారణాయుధాలతో దాడి వెనుక అసలు కుట్ర ఇదే. ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసకరమైన ధ్వంస రచనకు పూనుకున్న టీడీపీ మూకలు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో రెచ్చిపోయినటువంటి టీడీపీ రౌడీలు. ఇక వందల మంది మూకుమ్మడిగా ప్రసన్న ఇంట్లోకి ప్రవేశం. దాడి జరిపి తాపీగా వెళుతున్నా కూడా అడ్డుకొని పోలీసులు. కేసు నమోదులోనూ తాత్సారం. గట్లా ఉన్నది పరిస్థితి. బాలాజీ గోవిందప్ప ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏం ఆధారాలు లభించాయి? అసలు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? 24 రోజులైనా కూడా ఛార్జ్ షీటు ఎందుకు దాఖలు చేయలేదు? దర్యాప్తు అధికారిని నిలదీసినటువంటి న్యాయమూర్తి. ఇక జవాబివ్వలేక నీళ్లు నలిగినటువంటి దర్యాప్తు అధికారి. గోవిందప్ప పైన నమోదు చేసినవన్నీ కూడా నిరాధార ఆరోపణలే. బెయిల్ మంజూరు చేయండి. ఏసీబీ కోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు. నిరంజన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఆయన వాదనలు వేస్తూ ఉన్నాడు. ఇక ఏపీ హైకోర్టు అయితే వీళ్ళందరికీ చురకలేసిందని చెప్పుకోవాలి. ఏమైంది? బాలాజీ గోవిందప్ప ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏ విధమైనటువంటి ఆధారాలు లభించాయి అన్న కోణం, అందులో ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది అని ప్రశ్నిస్తూ ఉంది. ఎస్, ఇవి ఇవాల్టి ముఖ్యమైనటువంటి వార్తలు, ప్రధానమైనటువంటి వార్తలు. ఇక అన్ని వార్తాపత్రికల్లో ముఖ్యమైన పాయింట్స్ మాత్రం మీకు ఎవ్రీడే వినిపించడం జరుగుతూ ఉంది. ఇక రేపు కూడా ఇలాంటి వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్. నేను మీ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.